Coca-Cola has joined rival PepsiCo in raising annual forecasts. The two top sugary soda makers have benefited from resilient demand despite multiple price increases to account for surging costs. Coke or Pepsi, well, it's a matter of taste. Companies regularly spend millions of dollars a year duking it out with competing advertising campaigns. ఒక సాఫ్ట్ డ్రింక్ తయారు చేయడానికి మినిమం 3 years టైం తీసుకునే పెప్సీ కంపెనీ జస్ట్ 9 monthsలో తయారు చేసి $474 million సేల్స్ ఎలా జనరేట్ చేసింది. అప్పటికే బెవరేజ్ బిజినెస్లో టాప్లో ఉన్న కోకోకోలా సేల్స్ ఎలా పెప్సీ వైపు టర్న్ చేసుకుంది. బెవరేజ్ సెగ్మెంట్లో పూర్తి పై చేయి సాధిస్తుంది అనుకున్న కంపెనీ ఇప్పుడు వరల్డ్లో 3rd ప్లేస్లో ఎలా పడింది. Coke. Why? Just tastes better. I'm gonna have to say Pepsi. The owner of Cook's Market in Greensburg says most of the folks there like Pepsi better, with nearly 75% of the market share. But nationally, Coke is number one. Tonight, we look back on the front lines of the Cola Wars. హలో గైస్, వెల్కమ్ టు బిజినెస్ బ్లూ ప్రింట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీరు ఎక్కువగా ఇష్టపడే పెప్సీ లేదా కోకోకోలా బిజినెస్ స్టార్ట్ చేసి 130 సంవత్సరాల పైగా అయినా ఇప్పటికీ ఇంకా సక్సెస్ఫుల్గా బిజినెస్ ఎలా రన్ చేస్తున్నాయో? ఈ వీడియోలో ఈ 2 బ్రాండ్లు సాఫ్ట్ డ్రింక్స్ ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నాయో చూద్దాం. పెప్సీ వర్సెస్ కోకోకోలా మార్కెటింగ్ రైవల్రీ, ద బెస్ట్ ఆఫ్ మార్కెటింగ్ వార్ అని చెప్పొచ్చు. ఈ రైవల్రీ కొన్ని డికేట్స్ నుంచి నడుస్తుంది. చివరికి ఈ బ్యాటిల్లో ఎవరు లూజింగ్ సైడ్, ఎవరు విన్నింగ్ సైడ్ ఉన్నారు? ఈ 2 బిజినెస్ చేసిన తప్పులు ఏంటి? మీరు కనుక మీ బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్టే అయితే మీరు ఏం విషయాలు కన్సిడర్ చేయాలి? మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ ద్వారా మీకు కన్వే చేయడానికి ట్రై చేస్తాను. టాపిక్ స్టార్ట్ చేసే ముందు మేక్ షూర్ యూ హ్యావ్ నోట్స్ విత్ యూ అండ్ ఈ వీడియోలో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ అని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో దట్ మీరు మీ కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు షార్ట్గా హెల్ప్ అవుతుంది. 1886లో అట్లాంటాకు చెందిన ఫార్మసిస్ట్ జాన్ పెంబర్టన్ కోకోకోలాని తయారు చేశారు. మొదట ఇది హెల్తీ మెడిసినల్ డ్రింక్గా మార్కెట్లోకి, కానీ ఈ డ్రింక్ మరింత మందికి నచ్చడంతో దీన్ని సాఫ్ట్ డ్రింక్గా మార్చారు. 1888లో ఎసా చాండ్లర్ అనే బిజినెస్ మ్యాన్ దీన్ని కొనుగోలు చేసి ఒక బలమైన వ్యాపార వ్యవస్థగా నిర్మించాడు. అతను బాటిల్ ప్యాకేజింగ్ని ప్రవేశపెట్టి కోకోకోలా ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకానిక్ బ్రాండ్గా మార్చారు. 1915లో ప్రవేశపెట్టిన సిగ్నేచర్ కాంటోర్ బాటిల్ ప్రతి ఇంట్లో గుర్తుపడేలా చేసింది. ఇక్కడే కోకోకోలా ఒక గ్లోబల్ ఫినామినన్గా ఎదిగింది. ఇప్పుడు పెప్సీ గురించి చెప్పుకుందాం. 1898లో క్యాలబ్ బ్రాడ్హమ్ అనే ఫార్మసిస్ట్ బ్రాడ్ డ్రింక్ అనే పేరుతో ఈ డ్రింక్ను ప్రారంభించాడు. కానీ కొద్ది రోజుల్లో దానికి పెప్సీ కోలా అనే పేరు పెట్టాడు. గ్రేట్ డిప్రెషన్ టైంలో, అంటే 1934, 192 ml డ్రింక్ని 5 cents అమ్మే ప్రైస్ 350 ml చేసి అదే 5 cents అమ్మడం స్టార్ట్ చేశారు. ఇది కోకోకోలాపై మొదటి పెద్ద దెబ్బ. కస్టమర్స్కి తక్కువ ధరకే ఎక్కువ పొందడం చూసి వెంటనే ఈ బ్రాండ్ను ఆదరించారు. మీరు అనుకోవచ్చు, అంత తక్కువ ప్రైస్కి అమ్మితే ఖచ్చితంగా ఆ కంపెనీస్ లాసెస్లోనే రన్ అవుతుందని. బట్ ఇట్స్ రాంగ్. పెప్సీ కోలా 1936 to 1938 పీరియడ్ గ్యాప్లో వారి కంపెనీ ప్రాఫిట్స్ని షాకింగ్గా డబుల్ చేసింది. మరి అంతా బాగానే ఉంది, ఎవరి కంపెనీస్ వారు బాగానే రన్ చేస్తున్నారు. మరి ఈ రైవల్రీ ఎందుకు అంత పాపులర్? అసలు ఎందుకు, ఎలా క్రియేట్ అయింది? Tomorrow, Coca-Cola Company will tell a thirsty world it's putting a smoother, sweeter taste into the most instantly recognizable bottle in the world. This has got to be the boldest consumer product move. Can't tell the difference between the new taste of Coke and the old taste of Pepsi. For decades, Coke has stayed on top by being cautious and conservative. Lately, though, Pepsi is growing faster than Coke. The Pepsi challenge is clearly hurting. Let's look at the year December 1992. పెప్సీ క్రిస్టల్ పెప్సీ ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. మొదట్లో ఈ ప్రోడక్ట్ ద్వారా పెప్సీకి $474 million సేల్స్, కానీ జస్ట్ 9 monthsలోనే క్రియేట్ చేసిన క్రిస్టల్ పెప్సీని మ్యాసివ్ ఫెయిల్యూర్ అయింది. దీనికి పెద్ద క్వశ్చన్ ఎందుకు? 1980s నుంచి 2000 కాలంలో ట్రాన్స్పరెంట్గా కనిపించే ప్రోడక్ట్స్కి చాలా క్రేజ్ ఎక్కువ ఉండేది. అంటే ఏదైనా ప్రోడక్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే అది న్యాచురల్, నో ప్రిజర్వేటివ్స్, నో కలర్ అండ్ హెల్తీ అన్నట్టు భావించేవారు. సేమ్ టెక్నిక్ని పెప్సీ కూడా వాడాలి అనుకుంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ బాటిల్ డిజైన్. ఒకసారి మీరు గమనిస్తే 7up, స్ప్రైట్ వంటి డ్రింక్స్ గ్రీన్ కలర్ బాటిల్స్లో ఫిల్ చేసేవారు. కానీ క్రిస్టల్ పెప్సీ ట్రాన్స్పరెంట్ బాటిల్ కావటం వల్ల ఆ డ్రింక్ సన్ ఎక్స్పోజర్కి అందులో ఉన్న ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ రియాక్ట్ అయ్యి డ్రింక్లో విజువల్స్ చేంజెస్ వచ్చాయి. అండ్ క్రిస్టల్ పెప్సీ తాగిన తర్వాత టేస్ట్ డిఫరెన్స్ వచ్చేది. అప్పుడే కోకోకోలా ఈ బెనిఫిట్స్ని యూస్ చేసుకుంది.
కోకోకోలా తెలివిగా కామికేజ్ స్ట్రాటజీని యూజ్ చేసింది. ఈ స్ట్రాటజీ ఏంటంటే వరల్డ్ వార్ 2 టైంలో జపానీస్ మిలిటరీ వాళ్ళ ఫ్లైట్స్లో బాంబ్స్ని ప్రీలోడ్ చేసి ఎనిమీ షిప్స్ మీద క్రాష్ చేసేవాళ్ళు. కోకోకోలా కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ ప్రోడక్ట్ ఫెయిల్ అవ్వాలి అనే ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేసి ఆ ప్రోడక్ట్ ద్వారా కోకోకోలా బ్రాండ్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవ్వకూడదు అని ట్యాబ్ క్లియర్ అనే నేమ్తో లాంచ్ చేసింది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే కోకోకోలా డైట్ డ్రింక్గా రిలీజ్ చేస్తే పెప్సీ రెగ్యులర్ కోలాగా సోల్డ్ అయ్యేది. ఇది కస్టమర్స్ మైండ్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అండ్ అలానో పెప్సీ బ్యాడ్ టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది అనడం వలన కస్టమర్స్ అండ్ రిటైలర్స్ అవాయిడ్ చేసేవారు. Pepsi has captured a young, hip positioning that Coke, by nature of its corporate culture, is not really able to understand yet. The supermarket shelf is the front line in the cola war. Pepsi and Coke slugging it out in the world's longest running business battle. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? ఈ 2 బ్రాండ్స్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ ఫ్యూచర్లో చాలా వస్తూనే ఉంటాయి.